మన ఇండియాలోకి గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చాలా రోజుల క్రితం ఒక కాల్ ఇచ్చారు కదా. ఆ కాల్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు చూసినట్లయితే గవర్నమెంట్ ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి వేరియస్ రెస్ట్రిక్షన్స్ తీసుకురావడంతో గోల్డ్ ఇంపోర్ట్స్ అయితే మన కంట్రీలోకి తగ్గాయి. గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిన తర్వాత ప్రెసెంట్ మన ఇండియాలోని అవైలబిలిటీ అంటే కావాల్సినంత అవైలబుల్ గోల్డ్ లేదు కాబట్టి త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా వెళ్ళేది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఉండేది కదా. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనీ కంట్రోల్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓవరాల్ గా అక్రాస్ కంట్రీ ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ కలెక్షన్ పార్ట్నర్స్ గా సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఓవరాల్ గా 1000 టన్స్ వర్త్ గోల్డ్ అయితే గవర్నమెంట్ కలెక్ట్ చేయడానికి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. దీని దగ్గర నుంచి చూడాలి గవర్నమెంట్ ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తుందేమో. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎవరికైతే తెలియదో సింపుల్ గా చెప్తాను చూడండి. మన దగ్గర ఐడియల్ గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ బార్స్ కావచ్చు, గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయనుకోండి. వాటిని మనం ఎక్కడ సేఫ్ గా పెడతాం? బ్యాంక్ లాకర్స్ లో అది పెడతాం కదా. సో లాకర్స్ కి అది అడిషనల్ గా మనం అమౌంట్ అది పే చేయాలి. సో అలాగే మనకు ఆ గోల్డ్ తో పెద్దగా పని లేదు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో భాగంగా మనం బ్యాంక్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటికి ఈ గోల్డ్ మనం ఇచ్చామనుకోండి, గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కాకపోతే మనం ఇచ్చినటువంటి జ్యువెలరీ కావచ్చు, ఏదైనా గోల్డ్ కావచ్చు, దాన్ని కంప్లీట్ గా వాళ్ళు కరిగించేస్తారు. కరిగించేసిన తర్వాత మళ్ళీ ఓవరాల్ గా ఈ స్కీమ్ టర్మ్ ఉంటుంది. టర్మ్ కంప్లీట్ అయ్యాక మనకి గోల్డ్ ని గోల్డ్ బార్ లో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇదనమాట. అంటే దానివల్ల ఏంటంటే మనకి బ్యాంక్ లాకర్ చార్జెస్ అవి తగ్గుతాయి. అండ్ అలాగే మనకి కొంత ఇంట్రెస్ట్ కూడా, అంటే ఐడియల్గా ఉన్నటువంటి గోల్డ్ పైన కొంత ఇంట్రెస్ట్ కూడా వస్తుందని చెప్పి ప్రీవియస్ గా గవర్నమెంట్ అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తెచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ స్కీమ్ ని గవర్నమెంట్ తెచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో.